हरे कृष्ण। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। సో నిన్న మనము భగవద్గీత 2వ అధ్యాయము 11వ శ్లోకం వరకు చర్చించుకున్నాం. సో ఇప్పుడు మనము 12వ శ్లోకం నుంచి చర్చించుకున్నాం. యా సో మీరు దయచేసి నాతో పాటు శ్లోకాన్ని చెప్పండి. నత్వేవాహం జాతునాశం నత్వేవాహం తత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నత్వం నేమే జనాధిప జనాధిప నచైవ న భవిష్యామ నచైవ భవిష్యామా సర్వే సర్వే వయమ తత్పరం. పరం. యా చదవదలుచుకున్న వారు మ్యూట్ చేసి చదవచ్చు. హరే కృష్ణ. చదవనా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి శారదా గారు. అనువాదం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏది అయినను లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనమెవ్వరము ఉండకపోము. వేదములందును కఠోపనిషత్తునందును శ్వేతస్వత రోపనిషత్తు నందును అసంఖ్యాకులైన జీవులను వారి వ్యక్తిగతమైన కర్మలను కర్మ ఫలములను అనుసరించి వారి వివిధ స్థితులను అనుసరించి దేవాది దేవుడు వారిని పోషించుచుండునని చెప్పబడి ఉన్నది. దేవాది దేవుడు ప్రతి జీవి హృదయమునందు తన స్వరూపాంతర రూపము నెలకొని ఉండును. బాహ్యాంతరములలో భగవానుని దర్శింపగలిగిన సాధు పురుషులు మాత్రమే సంపూర్ణమును మరియు శాశ్వతమునైన శాంతిని విజయముగా పొందుచున్నారు. వ్యక్తిత్వమును ఓకే, ఇది ఈ శ్లోకాన్ని అర్జునునకు తెలుపబడిన ఈ వైదిక సత్యము వాస్తవమునకు జ్ఞానరహితులైనను గొప్ప జ్ఞానవంతులుగా నటించు జనులందరి కొరకై చెప్పబడినది. తానును అర్జునుడు మరియు యుద్ధరంగమున సమకూడిన రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బాధావస్థలోని ముక్తావస్థలోను వ్యక్తిగత జీవులందరికీ తానే శాశ్వత పోషకుడనియు భగవానుడిక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు. దేవాది దేవుడే పరమ పురుషుడు. భగవానుని శాశ్వత సహచారుడైన అర్జునుడును అక్కడ సమకూడిన రాజులందరూ శాశ్వతులైన వ్యక్తిగత ఆత్మలు. వారు ఈ భూతకాలమున ఏ సమయమునందు వ్యక్తిగత జీవులుగా ఉండలేకపోలేదు. ఇక ముందు కూడా శాశ్వత వ్యక్తిగత ఆత్మలుగా ఉండకపోరు. అనగా వారి వ్యక్తిత్వము భూతకాలమునందు నిలిచి ఉండెను, భవిష్యత్ నందు కూడా ఎట్టి అవరోధము లేకుండా నిరంతరము కొనసాగునున్నది. కనుక ఎవరి కొరకును శోకించుటకు ఎట్టి కారణము లేదు. మోక్షాన్ని చాలు చాలు. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, కృష్ణుడు, అర్జునుడు మరి రాజులందరూ అక్కడ యుద్ధంలో ఉన్న వారందరూ కూడా శాశ్వతంగా ఎప్పుడూ ఉంటారు అని.
సో కానీ మనకు అంటే మనము భగవంతుడు, జీవులు భగవంతుడు అందరూ శాశ్వతమే. ఎందుకంటే ఆత్మ కూడా శాశ్వతమే, భగవంతుడు కూడా శాశ్వతమే. కానీ మరి తేడా ఏంటి? శరీరాలు ఉండవు. తేడా శరీరాలు. ఏంటి? తేడా ఏంటంటే అతను భగవంతుడు, అన్ని ఆత్మల గురించి అతనికి జ్ఞానం ఉంటుంది. మనకు మన గురించే అంతగా జ్ఞానం ఉండదు, కానీ భగవంతుడికి అందరి గురించి జ్ఞానం ఉంటుంది. అది ఒక తేడా. ఇంకొక తేడా ఏంటంటే భగవంతుడు ఒక్కరే అన్ని జీవులని చూసుకుంటున్నారు. ఏకో బహున విదురాతి కావాలి అంటే భగవంతుడు అన్ని జీవులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో అది భగవంతుడికి మనకు ఉన్న తేడా. ఓకే, సో అది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ రాజులు ఒకవేళ చనిపోయినా కూడా వారు ఆత్మలే కాబట్టి అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదని కృష్ణుడు చెప్తున్నాడు. నెక్స్ట్ ఈ పేరు ఎవరైనా చదవండి, వేరే వాళ్ళు ఎవరైనా చదవచ్చు. మోక్షానంతరం జీవాత్మ మాయాచ్ఛేదన నుండి బయటపడి నిరాకార బ్రహ్మము నందు లీనమైన తన వ్యక్తిత్వంను కోల్పోనని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రమాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సమర్థించుటలేదు. అట్లే జీవుని వ్యక్తిత్వము కేవలం బద్ధ స్థితి యందు మాత్రమే నిలిచి ఉండునని సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థించబడటలేదు. ఉపనిషత్తుల నందు నిర్ధారింపబడినట్లు భగవానుని వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము కూడా భవిష్యత్తునందు శాశ్వతంగా కొనసాగునని శ్రీకృష్ణుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. మాయా అతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము గొప్ప ప్రామాణికమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు తెలిపిన జీవుని వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మికము కాదని మాయావాదులు వాదింపవచ్చును. ఒకవేళ జీవుని వ్యక్తిత్వము భౌతికమనేది ఆ వాదన అంగీకరించినాను, శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వము నందలి భేదమును ఎట్లు గుర్తింపగలము? శ్రీకృష్ణుడు తాను గతమునందు ఉంటిననియు మరియు భవిష్యత్తునందు కూడా ఉందుననియు స్పష్టంగా నిర్ధారించి తెలిపెను. అతడు తన వ్యక్తిత్వమును అనేక విధములుగా నిరూపించి ఉండెను. అంతేకాకుండా నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉండునని ప్రకటింపబడినది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వదా కొనసాగించుచుండును. ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవునిగా అంగీకరించినచో ప్రామాణిక ధర్మశాస్త్రముగా అతనిని భగవద్గీతకు విలువయే ఉండదు. మానవ సహజమైన 4 రకాల దోషములతో కూడి ఉండేది సామాన్య మానవుడు. శ్రవణాదాయకమైన బోధననెన్నడూనూ బోధింపజాలడు. భగవద్గీత అనున్నది అట్టి సాహిత్యములన్నింటికీ అతీతమైన శాస్త్రము. భౌతిక గ్రంథమేదియును భగవద్గీతకు సాటిరాదు. కానీ ఎవరైనాను అతీతమైన శాస్త్రము శ్రీకృష్ణుని భగవానుని సామాన్య మానవుడని భావించినచో వెంటనే అది తన ప్రాముఖ్యతను కోల్పోవును. ఈ శ్లోకం నందు పేర్కొనబడిన బాహుత్వము అనునది వ్యవహారికమనియు అది దేహములకు సంబంధించిందనియు మాయావాదులు వాదించురు. కానీ ఈ శ్లోకం నందు ఇదివరకే దేహాత్మ బుద్ధి ఖండించబడినది. జీవుల దేహాత్మ బుద్ధిని ఖండించిన పిదప దేహంను కూర్చిన వ్యవహారిక భావనయే శ్రీకృష్ణుడు ఎందుకు ప్రతిపాదించును అనగా ఇక్కడ వ్యక్తుల వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావింపబడినది తెలియచున్నది. దీనిని శ్రీరామానుజాచార్యులు వంటి గొప్ప ఆచార్యులందరూ సమర్థించి ఉన్నారు. కనుక భగవద్భాకులచే ఆధ్యాత్మిక వ్యక్తిత్వము అవగతం చేయుకొనబడినవి. భగవద్గీత యందు పలుచోట స్పష్టంగా పేర్కొనబడింది. శ్రీకృష్ణుని దేవాది దేవత్వం పట్ల
అసూయను కలిగి ఉండువారు ఈ గ్రంథమును అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించుట మనునది. రుచి కొరకై తేనెటీగ తేనె సీసాను నాకిన చందముగా నుండును. ఆ సీస మూతను తెరవందే ఎవరు తేనె రుచిని చూడలేరు. అట్లే గీతయందలి 4వ అధ్యాయమునందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని భక్తులైన వారికే భగవద్గీత మహిమ చక్కగా అవగాహన కాగలదు. ఇతరులెవ్వరూ దీనిని రుచి చూడలేరు. భగవానుని ఉనికిని సందేహించు అసూయగ్రస్తులైన వ్యక్తులు గీతను సృష్టించుట కూడా సమర్థులు కాజలరు. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సంపూర్ణ తత్వమును తప్పుదారి పట్టించుటే అగును. శ్రీ చైతన్య మహాప్రభు మాయావాద భాష్యమును పఠింపరాదనెను. అట్టి మాయావాద తత్వమును అంగీకరించిన వాడు నిజమైన గీత రహస్యమును అవగతం చేసుకోను శక్తినంతటిని కోల్పోవునని హెచ్చరించింది. వ్యక్తిత్వం అన్నది అశాశ్వతమైన భౌతిక జగత్తునకు సంబంధించినచో భగవానుడు గీతను బోధింపన అవసరం లేదు. అనగా జీవుని మరియు భగవానుని వ్యక్తిత్వమే నిత్య సత్యం. పైన పేర్కొనబడినట్లు ఈ విషయము వేదముల చేత సమర్థించబడినది. హరే కృష్ణ. సో ఇక్కడ పరతత్వంకి 3 దశలు: బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. ఇదివరకు క్లాసులో చెప్పినట్టు భగవంతుడి నుంచి వచ్చిన తేజస్సు బ్రహ్మన్, భగవంతుడి యొక్క విస్తారము పరమాత్మ. అది ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. సో ఇక్కడ మాయావాదులు అనే వ్యక్తులు వారు ఏమంటారంటే భగవంతుడు ఒక బ్రహ్మ తేజస్సు, నిరాకార బ్రహ్మణం, అతనికి ఒక రూపం ఉండదు అని చెప్తారు. అలానే మనం కూడా మోక్షం పొందాక ఆ బ్రహ్మ తేజస్సులు లీనం అవుతారని చెప్తారు. యాక్చువల్లీ భగవంతుడికి రూపం లేకపోతే ఆయనలో ఏదో తక్కువ ఉన్నట్టే కదా. ఒక తేజస్సుకి మనము సేవ చేయడం కష్టం. మనము గార్లెండ్ అంటే భగవంతునికి పూలమాల చేసి వేయలేము, అతని మీద ధ్యానం చేయడం కష్టము. ఇలా బ్రహ్మ తేజస్సుకి సేవ చేయడం చాలా కష్టం. సో అలానే ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో ఏమన్నాడు, నేను ఇదివరకు ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, భవిష్యత్తులో ఉంటాను. అలానే మీరందరూ కూడా భవిష్యత్తులో ఉంటారు అని చెప్పారు. అంటే భవిష్యత్తులో అందరూ ఒకటే అయితే అలా అని చెప్పరు కదా. అంటే అందరికీ రూపం ఉంటుంది, అందరూ శాశ్వతంగా ఉంటారని చెప్పారు. కాబట్టి మనము భగవంతుడికి నిరాకార బ్రహ్మము, రూపము ఉండదు అని అనుకోవడం చాలా తప్పు. సో అతన్ని ఒక సాధారణమైన జీవిగా మనం చూడకూడదు. సో అది అపరాధం. మనం ఎప్పుడు కూడా భగవంతుడి గొప్పతనాన్ని గ్రహించాలి. సో ఈ మాయావాదులు భగవంతుడిని తప్పుగా అర్థం చేసుకున్నారు. సో భగవంతుడికి సచ్చిదానంద విగ్రహం అంటే శాశ్వతమైన జ్ఞానంతో ఉన్న రూపం ఉంది. సో ఈ మాయావాదులు ఎలాంటి వారంటే ఒక తేనె సీసలో ఉంటే ఆ సీస మూత తీసి తాగేంత వరకు మనకు తేనె దొరకదు. కానీ ఒకటి సీజన్ మనం మూత తీయకుండా తాగాలని ప్రయత్నం చేస్తే ఏం దొరుకుతుంది? ఏం దొరకదు. అలానే ఈ మాయావాదులు భగవద్గీతని సరిగా అర్థం చేసుకోకుండా తమ ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు దాన్ని. చాలా నెక్స్ట్. సో ఇది నెక్స్ట్. దేహినోస్మిన్ యథా దేహే
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా కౌమారం యౌవనం జరా తాదేహాంతర ప్రాప్తే తదా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమహ్యతి. ధీరస్తత్ర నమహ్యతి. ముఖ్యమైన శ్లోకము. ప్రభుపాదుల వారు చాలాసార్లు దీన్ని చెప్తూ ఉంటారు. చదవదలుచుకున్న వారు చేతులు లేపవచ్చు. చదవండి స్వాతి గారు. మ్యూట్ చేసి చదవండి. చదవలేకపోతున్నట్టు. ఓకే, ఇంకా వేరే ఎవరైనా చదవచ్చు. ఓకే, ఇప్పుడు మ్యూట్ చేశాను. చదవండి. వారిని చదవనండి. దేహధారి ఈ దేహంలో వినిపిస్తుందండి. చదవండి. హలో. దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి మీ సౌండ్ రావట్లేదు. హలో. హలో ఒక లైన్ చదివారు, తర్వాత వినిపిస్తుందా గురూజీ? వినిపిస్తుంది. ఇప్పుడు చదవండి. దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. భాష్యం. ప్రతి జీవుడు వ్యక్తిగత ఆత్మయందున ప్రతి క్షణం తన దేహాన్ని మారుస్తూ ఒకప్పుడు బాలునిగా, మరొకప్పుడు యవ్వనవంతునిగా, ఇంకొకప్పుడు ముసలివానిగా కనబడుతూ ఉంటాడు. అయినా అదే ఆత్మ కొనసాగుతూ ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది. మరణం తరువాత ఈ వ్యక్తిగత ఆత్మ చివరకు దేహాన్ని విడిచి వేరొక దేహంలోకి వెళుతుంది. తరువాతి జన్మలో భౌతికమే గాని ఆధ్యాత్మికమే గాని వేరొక దేహాన్ని పొందడం నిశ్చయము. కనుక ఎవరి పట్లనైతే తాను మిక్కిలి వ్యాకుల పడుతున్నాడో అటువంటి భీష్ముని కొరకు గాని ద్రోణుని కొరకు గాని మృత్యు విషయంలో అర్జునుడు శోకింపవలసిన కారణం లేదు. పైగా వారు తమ పాత శరీరాలను విడిచి క్రొత్త శరీరాలను పొందుతూ తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు ఆనందించాలి. జీవితంలో మనిషి చేసే కర్మను బట్టి నానా రకాలైన సుఖదుఖాల కొరకు అటువంటి దేహ మార్పులు కలుగుతాయి. భీష్ముడు, ద్రోణుడు పవిత్రాత్ములైనందున తరువాతి జన్మలో నిశ్చయంగా ఆధ్యాత్మిక దేహాలను పొందబోతున్నారు, లేదా కనీసము ఉన్నతమైన లౌకిక భోగానికి దేవతా శరీరాలను పొందుతారు. కనుక ఇందులో ఏది జరిగినా చింతకు కారణమే లేదు. వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ, భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతుల స్థితులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నట్టి వ్యక్తి ధీరుడని పిలువబడతాడు. అటువంటి దేహ మార్పుచే ఏనాడు మోహము చెందడు. సో ఇంతవరకు ఏం చెప్తున్నారంటే, మన శరీరం మారుతూ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చిన్న శరీరం ఉంటుంది, తర్వాత పెరిగే కొద్దీ బాల్యం నుంచి యవ్వనానికి అలా శరీరం మారుతూ ఉంటుంది. కానీ మన ఆత్మ మాత్రం మారదు. సైంటిస్ట్ కూడా ఏమంటారంటే, మన శరీరంలో ఉన్న అన్ని సెల్స్ కూడా ప్రతి 7 సంవత్సరాలకి మారిపోతాయని చెప్తారు. సో అలానే ఈ ఆత్మ వచ్చేసి మరణ సమయంలో ఈ శరీరాన్ని వదిలేసి వేరొక శరీరాన్ని స్వీకరిస్తుంది. సో కాబట్టి అనవసరంగా భీష్మ ద్రోణుల గురించి వారు చనిపోయినా వారు కొత్త శరీరాన్ని తీసుకుంటారు కాబట్టి అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. సో అందరూ శాశ్వతమే. నిత్య శాశ్వతమైన పురాణం నాణ్యతే అనుమాన శరీరం. సో ఆత్మ శాశ్వతం. శరీరం చనిపోతుంది కానీ ఆత్మకి మరణం లేదు. సో ఇది మనం గ్రహించి
అనవసరంగా మనము బాధపడాల్సిన అవసరం లేదు. సో కానీ సాధారణంగా దేహం పోతే అంతా పోయింది అనుకుంటాం, కానీ అలా కాదు. నెక్స్ట్ చదవండి. ఆత్మ ముక్కలుగా, ఎవరైతే చదవలేదు వారికి ఛాన్స్ ఇద్దాం. ఎవరైనా చదవండి. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఆత్మ ముక్కలుగా ఖండించుటకు వీలు లేదనే ప్రతిపాదనను ఆధారముగా చేసుకుని పలుకు మాయావాదుల ఏకాత్మవాదమును, అద్వైతవాదమును మనము ఏమాత్రము అంగీకరింపము. అట్లు వివిధ ప్రత్యేగాత్మలుగా ఖండింపబడుట పరమాత్మను మార్పు నొందగల దానిగా చేయును. ఇది పరమాత్మ మార్పు రహితమైన సిద్ధాంతమునకు వ్యతిరేకము. భగవద్గీత యందు నిర్ధారించబడినట్లు భగవానుని అంశాలు నిత్యముగా నిలిచి ఉండి క్షరములుగా పిలువబడును. అనగా వారు భౌతిక ప్రవృత్తి పతనముకు స్వభావం కలిగింది. ముక్తిని పొందిన పిమ్మట కూడా జీవుడు అట్లే అంశరూపమును మిగిలిండు. జీవాత్మ దేవాది దేవునితో పాటు జ్ఞానమును ఆనందమును అనుభవించుచు నిత్య జీవితమును కొనసాగించును. ప్రతి వ్యక్తి దేహమునందు నెలకొడి పరమాత్మగా పిలువబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చును. అతడు బద్ధజీవునికి భిన్నుడు. ఆకాశము నీటి యందు ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబమునందు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా గోచరించును. నక్షత్రములను జీవులతోడను, సూర్యుడు లేక చంద్రుని పరమ పురుషుని తోడను పోల్చవచ్చు. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యము వహించను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మయే ఉన్నాడు. చతుర్థోపాధ్యాయము ఆరంభమున తెలియజేయబడినట్లు వారిరువురును సమాన స్థితికి చెందిన వారు కారు. అర్జునుడు కూడా శ్రీకృష్ణునితో సమాన స్థితికి అలవాడైనచో లేదా శ్రీకృష్ణుని అర్జుని కంటేను ఉన్నత స్థితి ఎందున్నవాడు కానిచో వారిరువురి నడుమ గల ఉపదేశకుడు మరియు ఉపదేశమునందువాడు అను ఒక సంబంధము అర్థరహితమగు. వారిరువురు కూడా మాయా స్థితి మోహితులైనచో అందులో ఒకరు గురువు మరొకరు శిష్యుడు అవసరం లేనే లేదు. మాయాబంధంలో చిక్కుకున్న వారెవ్వరూ ప్రామాణిక బోధకులుగా ఉండజాలరు. అట్టి ఉపదేశము నిరుపయోగం. కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మాయామోహితుడు విస్తృతాత్మడు అగు జీవుడైన అర్జునుని కంటేను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నత స్థితి యందు ఉన్నట్లు అంగీకరింపబడెను. సో ఇక్కడ కృష్ణుడు మన సాధారణమైన వ్యక్తిలాగా చూడకూడదు. చాలా మంది కృష్ణుని సాధారణమైన వ్యక్తిలాగా చూస్తారు. అతను దేవాది దేవుడు అని చిన్నప్పటి నుంచి నిరూపించారు. రైట్, విశ్వరూపాన్ని చూపిస్తారు, నోట్లో బ్రహ్మాండాన్ని చూపిస్తారు. సో మనం భగవంతుడిలాగా ఎలా మారగలుగుతాం? మనం ఎప్పుడు భగవంతుడుగా కాలేము. భగవంతుడు భగవంతుడే, మనం మనమే. రైట్, కానీ ఇద్దరు సనాతనం, కానీ అనియోరణీయ అంటే భగవాన్ అదేమంటారంటే భగవంతుడు సర్వలోక మహేశ్వరు, మనం లేవు. సో మనము భగవంతుడి గొప్పతనాన్ని గ్రహించి ప్రభావంతో భగవంతుడి శ్రమ తీసుకోవాలి. సో కానీ బద్ధజీవులు ఏమనుకుంటారు, నేను భగవంతుడిని, లేకపోతే నేను భగవంతుడికి తక్కువ కాదు. యాక్చువల్లీ మనకున్న శక్తులు కూడా భగవంతుడు ఇవ్వడం వల్లే వచ్చాయి. మనము అంటే అంధకారంలో నేను భగవంతుడిని అవుతాను అనుకోవడం ఒక గొప్ప అపోహ. ఇప్పుడు భగవంతుడు కాలేము, కానీ భగవంతుడి యొక్క సేవ చేయవచ్చు.
భగవంతుడికి సేవకులాగా మారవచ్చు. మాత్ర స్పర్శస్తు కౌంతేయ మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ సుఖదుఃఖద ఆగమాపాయనో నిత్యాస్ అగపాయినో నిత్య తితిక్షసు భాగవతాన్. సాంస్థితస్సు భారత ఎవరైతే చదవలేదో చదవచ్చు. మ్యూట్ చేయండి మిగతా వాళ్ళు. ఓకే. చదవని ఓ వారు కౌంతేయ చేతులు సుఖ దుఃఖాలు తాత్కాలికముగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండకాలము వచ్చిపోవడం వంటివి. ఓ భరతవంశీయుడా, ఇవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి. ప్రభుజీ భాష్యం చదవాలా? భాష్యం. సక్రమమైన విధి నిర్వహణలో తాత్కాలికంగా వస్తూ పోతూ ఉండే సుఖ దుఃఖాలను ఓర్చుకోవడము మనిషి నేర్చుకోవాలి. వేద నియమం ప్రకారము మనిషి మాఘమాసంలో జనవరి, ఫిబ్రవరి కూడా తెల్లవారుజామునే స్నానం చేయాలి. ఆ సమయంలో చాలా చలిగా ఉన్నప్పటికీ ధర్మాచరణకు కట్టుబడి ఉండేవాడు స్నానం చేయడానికి సంశయించడు. అదేవిధంగా ఎండాకాలంలో అత్యంత వేడి సమయమైన మే, జూన్ నెలలో కూడా స్త్రీ వంటశాలలో వంట చేయడానికి వెనుకాడదు. వాతావరణ అసౌక్యాలు ఉన్నప్పటికీ మనిషి తన విధి నిర్వహణ చేయాలి. అదేవిధంగా యుద్ధం చేయడం క్షత్రియుల ధర్మం. మిత్రునితో లేదా బంధువుతో యుద్ధం చేయవలసి వచ్చినా క్షత్రియుడు తన ధర్మం నుండి తప్పుకోకూడదు. జ్ఞానస్థాయికి ఎదగడం కొరకు మనిషి ధర్మానికి సంబంధించిన విధి నియమాలను తప్పక పాటించాలి. ఎందుకంటే జ్ఞానం భక్తి ద్వారానే అతడు తనను మాయాబంధం నుండి ముక్తిని చేసుకోగలుగుతాడు. అర్జునుడిని 2 పేర్లతో సంబోధించడం కూడా ముఖ్యమైనది. కౌంతేయ అని సంబోధించడము అతని తల్లి వైపు రక్త సంబంధాన్ని, భారత అని సంబోధించడము అతని తండ్రి వైపు నుండి వచ్చిన గొప్పదనాన్ని సూచిస్తున్నది. 2 వైపుల నుండి అతడు గొప్ప వారసత్వం కలిగి ఉన్నాడు. గొప్ప వారసత్వము విధి నిర్వహణ విషయంలో బాధ్యతను తెచ్చి పెడుతుంది కనుక అతడు యుద్ధం మానకూడదు. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నా అంటే ఈ సుఖ దుఃఖాలు వస్తూ పోతుంటాయి. ఎలా అయితే చలికాలం, ఎండాకాలం, చలికాలం పోయి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, అలానే ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేసింది. ఇలా మార్పులు భౌతిక జగత్తులో తరచూ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇది తెలిసిన వారు తమ ఇంద్రియాలని నిగ్రహం చేసుకొని ఏం చేయాలి? తాం స్థితిక్ష భారత, సహించుకోవడం నేర్చుకోవాలి. సో ఈ భౌతిక జగత్తులో మన ధర్మాన్ని నిర్వహించేటప్పుడు ఈ సుఖ దుఃఖాలు తప్పవు. రూపాల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? జనవరి, ఫిబ్రవరిలో కూడా చలిగా ఉన్నా కూడా భక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేస్తారు. అనేక ఉదాహరణలు ఇస్తున్నారు. సో అలానే అర్జునుడు కూడా తన ధర్మాన్ని తన మనస్సుకు నచ్చకపోయినా వారు తన ధర్మాన్ని పాటించాలి. సో ఒకవేళ పాటించకపోతే ఏం జరుగుతుంది? అర్జునుడు ఏమన్నాడు? నాకు కష్టంగా ఉంది కాబట్టి యుద్ధం చేయాలి. అధర్మం పెరిగిపోతుంది. సో అలానే వేరే వాళ్ళు అవసరం కష్టాలు అనుభవిస్తారు. సో కాబట్టి ఆ కృష్ణుని ఆదేశాన్ని పాటిస్తూ అతడు యుద్ధం చేస్తే భగవంతుడి కృప దొరుకుతుంది. లేకుంటే ఆ భౌతిక ఆసక్తితో ఎలా చంపుతాము అని అనుకుంటే మరి ధర్మస్థాపన అనేది జరగదు. సో కృష్ణుడిని ప్రసన్నం చేయడం కోసం అతను సహించి యుద్ధం చేయమని భగవంతుడు చెప్తున్నాడు. ఓకే.
సో అలా అన్నమాట. సో మనకు కూడా అప్పుడప్పుడు నచ్చకపోయినా సహిస్తూ మనము యుద్ధం చేయడం, ఆ యుద్ధం చేయడం అంటే యుద్ధం కాదు, మనకు భగవంతుడు ఇచ్చిన ఆదేశాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. సో మీరందరూ దయచేసి నిత్యము ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎంత జపం చేస్తే అంత మీకు ఆధ్యాత్మికంగా తొందరగా ఎదుగుతారు. ఓకే, హరే కృష్ణ. ఎవరికి ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈరోజు క్లాస్ గురించి? ధన్యవాదాలు.